చందమామతో స్నేహం చేసినా కూడా ఆకాశం యొక్క దూరాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. నీ పార్ట్నర్తో నువ్వెంత క్లోజ్గా ఉన్నా నువ్వు నీ సొంత బలాన్ని, సొంత గోల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆ పాయింట్ చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టికల్ స్ట్రాటజీ, బిల్డింగ్ అలయన్సెస్ ద చాణక్య వే. ఇది ఒకవేళ చిన్న బిజినెస్ అయితే అందులో అలయన్స్ స్ట్రాటజీని ఎలా వాడాలో నీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. స్టెప్ 1, ద వీక్నెస్ కవరేజ్ అలయన్స్. నీకు వీక్గా ఉన్న ఏరియా ఏంటి? ఎగ్జాంపుల్ డెలివరీ నెట్వర్క్, టెక్నాలజీ, లీగల్ నాలెడ్జ్ అనుకో. నీకు బలం లేని ఆ వీక్ ఏరియాను బలంగా ఉన్న కాంపిటీటర్ లేదా పార్ట్నర్తో కలుపు. ఎగ్జాంపుల్ ఒక చిన్న లోకల్ ఫుడ్ స్టార్టప్ ఒక పెద్ద డెలివరీ కంపెనీతో టైప్ అయినట్టు, అది దానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే స్టెప్ 2, ది జాయింట్ ఎనిమీ స్ట్రాటజీ. పెద్ద కాంపిటీటర్ లైక్ ప్రతి ఫీల్డ్లో మార్కెట్ లీడర్ ఒకడు ఉంటాడు కదా, అతన్ని ఓడించడానికి నీలాగే కష్టపడుతున్న మరొక చిన్న కాంపిటీటర్తో కలువు. ఎగ్జాంపుల్ అమెజాన్ లాంటి ఒక పెద్ద డెలివరీ కంపెనీని ఫేస్ చేయడానికి 2 చిన్న ఈ కామర్స్ కంపెనీలు జాయింట్ డెలివరీ నెట్వర్క్ బిల్డ్ చేయడం లాగా అనమాట. పెద్దవాడిని ఓడించడానికి చిన్నవాళ్ళు కొన్నిసార్లు కలవాల్సి వస్తుంది, అది తప్పేమీ కాదు. అలాగే స్టెప్ 3, డిఫైన్ ద ఎక్స్పైరేషన్ డేట్. నీ అలయన్స్కి ఒక టైం లైన్ లేదా ఒక గోల్ పెట్టుకో. ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యే వరకు మాత్రమే మనం కలిసి ఉంటాం, లేదంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మాత్రమే మన అలయన్స్ ఉంటుంది అని చెప్పేసి నువ్వు క్లియర్ కట్గా ముందే మాట్లాడుకోవాలి. అప్పుడు అలా ప్రొఫెషనల్ అగ్రిమెంట్స్ ఉంటేనే ఎగ్జిట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. స్టెప్ 4, ద రిసోర్స్ చెక్. నువ్వు అలయన్స్లో ఎంత ఇస్తున్నావు, అలాగే వాడు నీకు ఎంత ఇస్తున్నాడు, ఈ రెండింటిని కూడా ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండు. అది టైం అయినా, టెక్ అయినా, రిసోర్స్ అయినా, హానెస్టీ అయినా. అలయన్స్లో నువ్వే ఎక్కువ ఇస్తుంటే వాడిని ఖచ్చితంగా యూస్ చేసుకుంటాడని అర్థం. బ్యాలెన్స్ లేకుండా ఏ అలయన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండదు. నువ్వు ఎంతకాలం ఉంటున్నావు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఒకరికొకరు మీ బిజినెస్ డెవలప్ అవడం కోసం, మీ గ్రోత్ కోసం ఎంత కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ మ్యాటర్. అదే ఇక్కడ స్ట్రాంగ్ అవుతుంది కూడా.